లెంటులోని 7వ దినము బుధవారము సిలువలోని నీతి సూర్యుడు సంఘపుష్పము తండ్రి వాక్యం ఆదికాండం 18వ అధ్యాయం 28వ వచనం కుమారవాక్యం మత్తయి 24వ అధ్యాయం 32వ వచనం పరిశుద్ధాత్మ వాక్యం రోమా 8వ అధ్యాయం 1వ వచనం ప్రార్థన యేసు ప్రభువా నీవు చేసిన ఉచిత అంశమును ధ్యానించునట్లు సహాయము చేయుము నీ శ్రమచరిత్ర ఆరంభదినములో ఉన్నాము ఇంతవరకు నీ సేవాచరిత్ర విన్నాము ఇప్పుడు నీ శ్రమచరిత్ర ద్వారా మా విశ్వాసమును వృద్ధి చేయుమని అడుగుచున్నాము ఆమేన్ ప్రభువు చరిత్రలో వాగ్దానములు ప్రసంగములు చరిత్ర కూడా ఉన్నది ఆయన యూదా జన మతాచారముల ప్రకారము నడుచుట ఉన్నది 1 వాగ్దానము 2 ప్రసంగము 3 చరిత్ర 4 ఆచారములు ప్రభువు సంఘానికి పైవాటిని స్వతంత్రతను బట్టి వాడుకొనుటకు ఇచ్చెను పై 4 మాత్రమే కాక స్వతంత్రతను బట్టి కూడా సత్యమును ఆచరింపచేసెను సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చెయ్యును అనెను అనగా సంగతి తెలిసికొన్న తర్వాత స్వతంత్రముగా ఆ సత్యములో నడుచుకొనవచ్చునని అర్థము ఏదేనులో చెట్లు వేసి తినండి తినవద్దని చెప్పుట దేవుని పని అయి ఉన్నది అట్లు చేయుట నరుని స్వతంత్రత తినుటలో నరుని ఇష్టమును స్వతంత్రతను బట్టి ఎన్నైననూ తినవచ్చునుగనుక స్వతంత్రత ఆదిలోనే ఉన్నది స్వతంత్రతను బట్టి పై 4 సంఘమేర్పరుచుకొనెను ఎందుకిట్లేర్పరుచుకొన్నారని ప్రభువు అనరుగాని వాటిని బట్టి సంతోషించుట సంఘము యొక్క పని ఆచార ప్రకారము ఆత్మీయ క్రమమును ఏర్పరుచుకొని చేసికొనినప్పుడు దేవుడు ఆటంకము చెయ్యడు పై 4 దేవుడిచ్చినవి అని చెయ్యునప్పుడు అవి బైబులుకు వ్యతిరేకముగా ఉండకూడదు భూలోక సంఘములో నీటి సూర్యుడు ప్రకాశించుచున్నాడు ఆకాశంలోని సూర్యుని బట్టి కాలములు అనేవి జరుగుచున్నట్లు క్రీస్తును బట్టి సంఘములో ఆచారములు పండుగల కార్యక్రమములు జరుగుచున్నవి పొద్దుతిరుగుడు పువ్వు 3 పూటలా సూర్యునిను అనుసరించి తిరుగుచున్నది భూలోక సూర్యుని బట్టి ఆ పువ్వు సూర్యుడు ప్రకాశించువైపినకే చూచినట్లు సంఘము తన ముఖమును ప్రభువు తట్టే ఉంచి చూచును క్రిస్మస్ రోజున నీతి సూర్యుడు తొట్టెలో ఉన్నాడు గన సంఘము తొట్టివైపు చూచి క్రిస్మస్ సూర్యుణ్ణి ధ్యానించుచున్నది లోకము సంఘము కూడా తొట్టివైపే చూచెను ఈస్టరు రోజు అనగా ఆదివారమున ఆయన పొందిన జయము వైపు చూచెను జ్ఞానులు ఇంటిలో ఉన్న ప్రభువు తట్టును సుమియోను 8వ రోజు గుడిలో ఉన్న పరిశుద్ధ శిశువు తట్టును చూచెను గనుక భూలోకములో సంగ్రమనేది ప్రొద్దుతిరుగుడు పువ్వు వంటిదే ఆయన కనబడుతట్టే చూడాలి ఆయన శ్రమచరిత్ర చాలా ఉన్నది గనుక ఈ ప్రారంభ దినమున మొదటి దిన చరిత్ర తట్టు చూడాలి యేసు ప్రభువు సర్కీటులో ఉన్నప్పుడు ఇదిగో యెరూషలేము వెళ్ళుచున్నాము అని శిష్యులతో చెప్పెను శ్రమ ఆయన కన్నులకు కనబడుచున్నది శ్రమల ఆరంభదినమిదే సంఘము తన ఇష్టప్రకారము భస్మబుధవారం ఏర్పరచెను ఇక ఈ 40 దినములు యేసు ప్రభువు శిలువవైపు తిరిగి మంచి శుక్రవారం చరిత్ర ధ్యానించనయున్నాము దానికి చాలా చరిత్ర ముందు ఉన్నది గనుక వివరముగా ధ్యానించుదము ప్రభువా నా నిమిత్తమై ఈ శ్రమలు పొందుటకు నీవు బాధపడినావు కాబట్టి నీకు వందనములు అని చెప్పుటకు ఈ దినం ధ్యానించాలి ఆయన శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి ఇది తప్పుగా కాదు మనమే మంచిపది చేసినా అది ప్రభువుకు ఇష్టమే అబ్రహాము దేవునితో మాట్లాడినప్పుడు 1 నేను ధూళిని 2 బూడిదను అని మాట్లాడెను తన స్థితి తలంచినందున ఆలాగు మాట్లాడెను గనుక దీనికి బూడిద బుధవారమని పేరు పెట్టిరి అయ్యో ప్రభువా నీవు నా నిమిత్తము శ్రమపడి సిలువ పొంది చనిపోవుటకు నేను తగను అని చెప్పుకొని స్తుతించాలి మన పాపపు జాబితా ఎత్తికొని కాగాని దానివలన కలిగిన అయోగ్యత ఒప్పుకొనవలను నా నిమిత్తము శ్రమలు పొందినావు నేను తగను అందుకని నేను అయోగ్యుడను నీ శ్రమ నీవే పొందు అని నన్ను అనక ఆయనే తానే పొందెను ఒక కుండకు రంధ్రము చేసి భూమిలో చింతగింజ వేసి మొలచిన మొక్కపై కుండ బోర్లించి 2-3 రోజులైన తర్వాత ఉదయమునే కుండతీసి చూస్తే మొక్క తూర్పుకు తిరిగి ఉండును కుండలో సూర్యుడు లేడుగాని రంధ్రములో నుండి సూర్యుడు కనిపించుచున్నాడు సాయంత్రమున చూస్తే పడమటి తట్టు ఉండును అలాగు తిరుగుట మొక్క నైజము అలాగే తన ముఖము ప్రభువు తట్టు త్రిప్పుట సంఘము యొక్క నైజము ఇంకొక ప్రక్క నీ ముఖం త్రిప్పుకో తల్లి తట్టెందుకు అంటే నీ నైజమును త్రిప్పుకో అని అన్నట్లే పిల్ల తల్లితట్టు ముఖం త్రిప్పితే తప్ప
అలాగే సంఘము ఈ దినం తన ముఖమును ప్రభువు తట్టు త్రిప్పుకొన్నది. గనుక అబ్రహాము వలె నేను బూడిదను, ధూళిని, ఇట్టి నా కొరకు నీవు పొందిన శ్రమలు చూస్తూ, నా వైపు నా పాపం వైపు చూస్తూ, నాకు బదులుగా ఇట్టి శ్రమ పొందిన నీవైపు చూస్తున్నాను అని అంటున్నది. ఇదే భస్మబుధవారము. ఓ సంఘమా, ఓ ప్రొద్దుతిరుగుడు పువ్వా, ఆయన వాగ్దానాలు, ఆయన గుణాలు, ఆయన చరిత్ర, ఆయన శ్రమ, మరణాల వైపే చూడు. ఎందుకంటే ఇక ముందుకే శ్రమలు, మరణము, తీర్పు, వేదన ఉండవు. ఎందుకంటే ఆయనను గుడిలో, ఇంటిలో తలంచి, స్తుతించి, ఆయన చిత్తప్రకారము చేసిన ఎడల, ఆయన శ్రమల రూపంలో పాలిభాగస్థురాలై, ఆయన మహిమరాకడిలోని జయమునకు ఆయత్తపడగలవు. ఈ శ్రమకాల ధ్యానము ద్వారా అట్టి స్థితి చదువురలకు శిలువనాథుడైన క్రీస్తు ప్రభువు దయచేయునుగాక. ఆమెన్.